ఢిల్లీలో మరోసారి నిర్భయ తరహా ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఢిల్లీలోని మంగోలిపూర్లో ఓ 30 ఏళ్ల వివాహిత ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేది. రోజులాగే ఈ నెల 11వ తారీఖున రాత్రి పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్నటువంటి ఆ మహిళను ఒక ప్రైవేటు స్లీపర్ బస్సు డ్రైవరు బస్సు డోరు వద్ద ఉండి టైం ఎంతైందని ఆ మహిళను అడిగాడు. దానికి ఆమె సమాధానం చెప్తూ ఉండగానే బలవంతంగా బస్సులోకి ఆ మహిళను లాక్కపోవడం జరిగింది. తర్వాత బస్సు నడుస్తూ ఉండగానే ఒకరి తర్వాత ఒకరు ఆ మహిళను అత్యాచారం చేయడం జరిగింది. ఇలా కొన్ని గంటల పాటు జరిగిన తర్వాత ఆ మహిళను బస్సు నుంచి కిందికి పడివేయడం జరిగింది. ఈ జరిగిన విషయాన్ని బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కూడా త్వరగా స్పందించి గంటల వ్యవధిలోనే ఆ నిందితులను పట్టుకోవడం జరిగింది. పోలీసులు కూడా వారికి సరైన శిక్ష పడేలాగా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇదిలా ఉంటే 2012లో కూడా అచ్చం ఇలాగే నడుస్తున్న బస్సులో అమ్మాయిని అత్యాచారం చేసి ఆ నిర్భయ కేసు ఇంకా మర్చిపోకముందే మళ్ళీ ఇటువంటి ఘటన జరగడం గమనార్హం. మన దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలను తెచ్చినా వారిని రక్షించలేకపోతున్నాం. రాత్రి వేళల్లో పనిచేసే మహిళలకు ఇంకొంత రక్షణ పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇటువంటి ఘటనలు మన దేశంలో చాలా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణాలు చాలా ఉన్నాయి. కారణాలు ఏవైనా కానీ అరికట్టాల్సినటువంటి బాధ్యత మన దేశ పౌరులందరి మీద ఉంది. కాబట్టి మనమందరం మహిళలకు రక్షణగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చూసిన వారందరికీ థ్యాంక్స్.